తన తండ్రి వివేకానందరెడ్డి హత్య జరిగాక ఎంపీ అవినాష్ రెడ్డి తెచ్చిన లేఖపై సంతకం చేసేందుకు తాను తిరస్కరించానన్నారు సునీత. నాడు టీడీపీ నేతలను ఇరికించే యత్నం చేశారని ఆరోపించారు. తమకంటే చిన్నవాడైన అవినాష్ ఇలా చేస్తాడని ఊహించలేకపోయానన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే వివేక హత్య గుర్తుకొస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు సునీత. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ నంబర్ 1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు, కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఎప్పుడైతే అవినాష్ నాకు లెటర్ తీసుకొచ్చాడో ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళందరూ నాన్న హత్యకు కారణమని లెటర్ తీసుకొచ్చారు. ఇన్సిడెంట్ కి ఇట్లా నాన్న మర్డర్ కి అవినాష్ సంబంధం ఉంటుందని ఎక్కడే కానీ అనుకోలేదు. నాకు అవినాష్ అంటే ఆ వీధిలో తిరుగుతున్న చిన్న పిల్లోడు, మేమందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లోనిలాగానే చూస్తుంటాం. అటువంటి మనిషి ఇట్లా మారుతాడు అన్న తలంపు ఎక్కడ కానీ రాలేదు. ఇప్పుడు లాస్ట్ 3-4 రోజులుగా జరిగే సంఘటనలు చూస్తుంటే డిఎస్పీతో అంటున్నాడు, మీరు ఫేవరెటిజం చూపిస్తున్నారని, పక్షపాతం చూపిస్తున్నారని. నిన్న అంటున్నారు టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని. అది వింటుంటే మళ్ళీ ఇంకా కొన్ని. దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి 74వ జయంతి సందర్భంగా ఆయన సమాధికి నివాళులర్పించారు కుటుంబ సభ్యులు. కడప జిల్లా పులివెందులలోని వైఎస్ వివేక సమాధికి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతారెడ్డి, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి నివాళులర్పించారు. ఆ తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి పార్క్ వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.